నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలనైనా నీ పిల్లలకు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచననిస్తూ నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఈ వాక్య పరిచర్యను నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రిస్మస్ దినాలలోనికి మనం వచ్చేసాం. నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు యేసుక్రీస్తు పుట్టుకను గురించి అనేక సందర్భాలు లేఖనాలను ధ్యానిస్తూ పాటలతో యేసుక్రీస్తు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదికి వచ్చాడు అని అనేక సంగతుల ద్వారా మనం బలపడుతున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి రావలసిన అవసరత ఎందుకు కలిగింది అని, యేసుక్రీస్తు రాకడ గురించి అనగా ఆయన పుట్టుకను గురించి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు పుట్టుకకు కారణం ఒకటి అని చెప్పలేం. లేఖనాలలో చాలా కోణాలలో ఆయన పుట్టుకను గురించి వ్రాయబడింది ప్రేమన వారలారా. కానీ యేసుక్రీస్తు పుట్టుక ఏ పరిస్థితుల మధ్య జరిగింది, యేసుక్రీస్తు ఎందుకు రావలసి వచ్చింది అని లేఖనాలలోనికి వెళ్ళి ధ్యానించగలిగితే ప్రపంచ పరిస్థితులు తలకిందులుగా ఉన్న రోజుల్లో ఆయన భూమి మీదికి వచ్చాడు అనటంలో సందేహం లేదు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే అంధకారము, చీకటి, మరణఛాయ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు రావటమే శరణ్యమైపోయినప్పుడు ఆయన భూమి మీదికి వచ్చాడు. ఒకవేళ ఆయన రాకపోతే పరిస్థితులు చక్కబడేటివి కావు. ఆయన రాకపోతే ఈ ప్రపంచాన్ని ఊహించుకోవటమే చాలా కష్టం ప్రియమైన వారలారా. కాబట్టి ఆ పరిస్థితులను గురించి లేఖనాలలోనికి వెళ్ళి ధ్యానించగలిగితే యేసుక్రీస్తు కంటే ముందుగా పరలోకము నుండి అపవాది భూమి మీదికి వచ్చాడు అని మనం గ్రహించాలి. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ లేఖనాలను తెరిచి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మిఖాయేలును ఓడించలేక అపవాది అక్కడి నుంచి భూమి మీదికి త్రోసివేయబడినట్లుగా స్పష్టంగా లేఖనాలలో మనకు కనపడుతుంది. సర్వలోకాన్ని మోసపుచ్చడానికే ఈ భూమి మీదికి బహు క్రోధము గలవాడై దిగి వచ్చాడు. అందుకే క్రింది వచనాలను కూడా మీరు చూడగలిగితే 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. సర్వలోకాన్ని మోసపుచ్చాలి అని బహుక్రోధము కలిగిన వాడై ఈ భూమి మీదికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదికి రావలసిన అవసరత ఎందుకు ఏర్పడింది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే క్రీస్తు కంటే ముందుగా అపవాది
పరలోకంలో జరిగిన యుద్ధంలో ఓడిపోయి మనల్ని మోసగించడానికే ఈ భూమి మీదికి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. మరి భూమి మీదికి వచ్చిన అపవాది ఏం చేశాడో చూడగలిగితే ప్రియమైన వారలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు. భూమి మీదికొచ్చిన అపవాది పరలోకము నుండి తాను గెంటి వేయబడ్డానని గ్రహించి మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ తనతో పాటు నిత్య శిక్షలోనికి తీసుకుని వెళ్ళాలని పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఎవరిని మృంగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు కంటే ముందు పరలోకము నుండి అపవాది ఈ భూమి మీదికి పడద్రోయబడినట్లుగా మనం గ్రహించాలి. అలా పడద్రోయబడినవాడు ఏదెనులోనికి వెళ్ళాడు. ఆదాము అవ్వలను మోసగించాడు. అలా పడద్రోయబడినవాడు కయీనులోనికి వెళ్ళాడు. హేబేలును చంపాడు. అలా పడద్రోయబడినవాడు నోవాహు కాలంలో ప్రజలలోనికి వెళ్ళాడు. తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికివ్వబడటాన్ని వారి మధ్య స్థిరం చేసి పాపాన్ని ప్రబలేటట్టుగా చేశాడు. ప్రేమన వారలారా, మానవాళికి ఇది గ్రహింపు రావటం లేదు. మేం చేస్తున్న పాపం మమ్మల్ని చుట్టుకుంటుంది. మేం చేస్తున్న పాపం మమ్మల్ని పట్టుకుంటుంది, పాతాళానికి తీసుకొని వెళుతుంది అన్న గ్రహింపు లేక శాశ్వతమైన పరలోకాన్ని మరిచిపోయి క్షణికమైన పాపపు ఆనందాల కొరకు మనిషి పరిగెడుతూనే ఉన్నాడు. ప్రేమన వారలారా, అలా పరిగెత్తి పరిగెత్తి మరణానికి దొరికిపోయి నిత్య శిక్షలోనికి తరలి వెళ్ళే పరిస్థితులు. ప్రవక్తలు చెప్పిన, రాజులు మాట్లాడిన, దేవుడు తన పిల్లల చేత ఎంత హెచ్చరించినా స్థితిగతులు మారని భయంకరమైన పరిస్థితులలో ప్రపంచం ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మనం ఆలోచించగలిగితే మనుషులలో మానవత్వాన్ని, దైవత్వాన్ని తీసివేసి పాపపు తత్వాన్ని, పాపపు నియమాన్ని మనుషులలో వాడు పెట్టాడు. తద్వారా పాపము వలన వచ్చే జీతమైన మరణానికి జోగుతున్నట్లుగా ఉంది ప్రపంచం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన తన పిల్లల దుస్థితిని, తన పిల్లల అవస్థను చూసిన ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రేమన వారలారా, ఒకనాడు ఇశ్రాయేలీల దురవస్థను చూసి మోషే గారిని పుట్టించి ఒక నాయకుడిగా విడిపించడానికి దేవుడు సంకల్పించాడు అని మనందరికీ తెలుసు. దేవుడు ఇప్పుడు హృదయపూర్వకంగా బాధ పెట్టాడు. అలాని బాధలో ఉంటున్నప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఉండలేడు. ప్రేమన వారలారా, ఏదైనా దేవుడు చేస్తాడు. అపవాది వల్ల ప్రపంచము వాడి హస్తాల క్రిందికి వెళ్ళిపోయి వాడి పాదాల క్రింద అనగదొరకబడుతుంది. ఈరోజు పాపం అనగానే దాని తీవ్రత మానవాళికి తెలియదు. ఒకవేళ తెలుసుంటే పాపమన్న పేరు వినగానే భయపడేవాడు. ప్రేమన వారలారా, ఏం కాదులే, ఏముందిలే అని తరతరాలు పాపాన్ని మోసుకుని వెళుతున్నారే తప్ప ఆ పాపం అనేది ప్రమాదకరమైనదని, ఆ పాపము తమ బలినే కోరుకుంటుంది అన్న సంగతి ఈరోజు అర్థం కావటం లేదు. ఒక తాగుబోతుని చూడండి, అది పాపం. దానివల్ల తన శరీరము రోగమయమైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి. అదేవిధంగా వ్యభిచారం ఒక పాపం. తద్వారా తన శరీరమే రోగగ్రస్తమై చనిపోయే ప్రమాదం. ఏ పాపమైనా శరీరానికి రోగముగా, ఆత్మను నరకములోనికి తీసుకుని వెళ్ళే భయంకరమైనదిగా మారిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అప్పటి వరకు దేవదూతలను పంపాడు, ఆ తరువాత ప్రవక్తల్ని పంపాడు. రకరకాలుగా మాట్లాడిన దేవుడు ఇక
తప్పనిసరి పరిస్థితులలో తన కుమారుడైన యేసుక్రీస్తును పంపవలసిన అగత్యము ఏర్పడింది ప్రియమైనవారలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఇక యేసుక్రీస్తును పంపవలసిన పరిస్థితి వచ్చేసింది. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అనగా మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి వచ్చాడు అని లేఖనము సెలవిస్తుంది ప్రియమైనవారలారా. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడు అని కేవలం ఒక పండుగగా ఆలోచిస్తున్నాం కానీ ఆయన ఏ పరిస్థితులలో ఈ భూమి మీదికి వచ్చాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకు మేలు చేయడానికి అని అర్థమవుతుంది. మన చేత పండుగ చేయించడానికి ఆయన పుట్టలేదు ప్రియమైనవారలారా. పండుగ ఒకరోజు చేస్తే మరొక రోజు మరేంటి అన్నట్లుగా ఉంటుంది. ఒకరోజు మాత్రమే కదా! తెల్లవారితే ఏమీ లేదు కదా! కానీ యేసుక్రీస్తు రాకడలో ఉద్దేశ్యం మనం ఆలోచించగలిగితే మనల్ని విమోచించాలి. పాపములో నుండి బయటికి తీసుకొని రావాలి. ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన తప్ప ఎవరిని ఊహించుకోలేని పరిస్థితుల మధ్య ఆయన వచ్చాడు. దేవదూతలను పంపిన పాప విమోచన దొరకదు. ప్రవక్తలను పంపిన పాప విమోచన జరగదు. కాబట్టి పాపానికి శాశ్వతమైన పరిష్కారము కొరకు యేసుక్రీస్తును దేవుడు పంపుతున్నాడు. ఆయన ఈ భూమి మీదికి వస్తున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అపవాది ఈ భూమి మీదికి వస్తున్నప్పుడు భూమి సముద్రమా మీకు శ్రమ అంటున్నాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే మోసగించేవాడు మీ దగ్గరికి వస్తున్నాడు. పాపములోనికి మిమ్మల్ని నెట్టి నిత్యాగ్నిలోనికి తీసుకొని వెళతాడు అని. మరి యేసుక్రీస్తు భూమి మీదికి వస్తున్నప్పుడు వ్రాయబడిన మాటలు చూస్తే నిజంగా చాలా సంతోషకరమైన మాట ఆయన పుట్టుకలో తెలపబడింది ప్రియమైనవారలారా. దయచేసి మీరు చూడండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదనని వారితో చెప్పెను. అదేవిధంగా 10వ వచనాన్ని కూడా చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అపవాది వస్తున్నాడు, మీకు శ్రమ అన్నాడు. యేసుక్రీస్తును భూమి మీదికి పంపుతూ ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము అన్నాడు. నిజంగా అపవాది వచ్చి వాడు చేసిన భయంకరమైన పాపపు స్థితిగతులను ఆలోచించగలిగితే ఆ పాపము నుండి విమోచన మనకు దొరుకుతుంది. అది యేసుక్రీస్తు వలనంటే ఆయన పుట్టుక ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీరు ఆలోచించండి. కరోనా కాలంలో మందు లేదు అని మన కళ్ళ ముందే చాలామంది మృత్యు ఒడిలోనికి వెళుతున్నప్పుడు ఇదిగో మందు కనిపెట్టబడింది అన్న మాట ఎంత సంతోషాన్నిచ్చింది. దయచేసి మీరు ఆలోచించండి. అగ్ని ప్రమాదములో చిక్కుకున్న మనల్ని కాపాడటానికి ఇదిగో రెస్క్యూ టీము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కాపాడతారు, వారు నా దగ్గరికి వచ్చేశారు అన్నప్పుడు ఎంత సంతోషాన్ని, ఎంత నిట్టూర్పుని విడుస్తావు. ఎందుకు? వారు నన్ను వచ్చి కాపాడతారు, దగ్గరికి వచ్చారు అని. ఏమంటే చిన్న చిన్న వాటికే ఇంత సంతోషం కలుగుతుంటే ప్రమాదములో గాయపడక ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తాం. అమ్మయ్య నాకేం కాలేదు అన్నట్టుగా. మీరు ఆలోచించండి. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళితే ప్రాణాపాయము నుంచి తప్పించబడినప్పుడు ఎంత సంతోషిస్తాం. సంతోషాలంటే కేవలం ఇవేనా? పాపం వలన ఆత్మ నరక కూపంలోనికి జారిపోతున్నప్పుడు నిజమైన ఆనందం, నిజమైన సంతోషానికి దూరమైపోయి పాపపు స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఒక్క మాటలో చెప్పాలి అంటే
చచ్చిన స్థితిలో ఉంటున్న మనకు యేసుక్రీస్తు ద్వారా మరలా జీవం ఉన్నప్పుడు ప్రజలందరికిని కలగబోవు సువర్తమానము. ప్రజలందరికీ. అపవాది భూమి మీదికొచ్చాడు అని శ్రమ అంటున్నాడు. యేసుక్రీస్తు కొరకు మాత్రం ప్రజలందరి కొరకు అన్నాడు చూడండి 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రజలందరి కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు ప్రియమైన వారలారా. ఇది సువర్తమానము, సంతోషించదగ్గ విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. నెల జీతం కాగానే కుటుంబం అంతా నాన్నకొచ్చిన ఆ శాలరీతో ఎలా సంతోషిస్తారో అందరూ, అలాగే యేసుక్రీస్తు రాక అందరి కోసము అని మనం గ్రహించాలి. కానీ ఈరోజు అది క్రైస్తవుల పండుగగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన పుట్టుక అందరి కొరకు అని మనం మాట్లాడటం లేదు. ఇది మన పండుగ, మన పండుగ, మన పండుగ అన్నట్లుగా మనం మిగిలిన వారు కూడా ఇదిగో వారు నమ్ముతున్న యేసుక్రీస్తు జన్మించాడట. కానీ యేసుక్రీస్తు పుట్టుక అందరి కొరకు. అందరి కొరకని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అందరును పాపం చేశారు గనుక. అందరినీ ఆయన పాపము నుండి విమోచించాలని ఈ భూమి మీదికి వచ్చాడు గనక ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఆ పాపపు స్థితిగతులను ఆలోచించుకుంటే యేసుక్రీస్తు రాక మహా సంతోషకరమైన సువర్తమానం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను ధ్యానిస్తున్నప్పుడు అపవాది శ్రమ పెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆనందపరచడానికి వచ్చాడు. అపవాది పాపములో ముంచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆ పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. అపవాది సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. యేసుక్రీస్తు తన సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రియమైన వారలారా. అపవాది ఉన్న పలంగా వచ్చేసాడు ప్రియమైన వారలారా, మనల్ని మోసగించడానికి అపవిత్రాత్మగా. యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన భూమి మీదికి వచ్చాడు ప్రియమైన వారలారా. అపవాది సింహాసనము దక్కలేదని వచ్చాడు ప్రియమైన వారలారా. కానీ యేసుక్రీస్తు సింహాసనాన్ని మన కొరకు విడిచిపెట్టి ఈ భూమి మీదికి వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాది తనతో పాటు నిత్య నరకములోనికి తీసుకుని వెళ్ళడానికి వాడు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు తానున్న సింహాసనం మీదికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు ప్రియమైన వారలారా. ఎంత సువర్తమానమో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆనందించగలుగుతున్నారా ఈ మాటలను బట్టి? నిజంగా ఆనందించగలిగితే ఇంతకంటే క్రిస్మస్ ఆనందం ఏముంది చెప్పండి? క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇష్టమైన ఆహార పదార్థాలు, ఇవి సంవత్సరంలో అప్పుడప్పుడు మన జీవితంలోనికి వచ్చి వెళ్ళిపోతుంటాయి. మన ఆనందం వీటితో ముడిపడిందా? లేదంటే మన స్థితిగతులను గ్రహించి నన్ను కాపాడటానికి ఆయన వచ్చాడు అని నిజమైన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా. నిజంగా ఆ ఆనందం మనకర్థమై ఉంటే ఇది ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము గనక ప్రజలందరికీ చెప్పే బాధ్యత మన మీదున్నది ప్రియమైన వారలారా. మనందరికీ తెలుసు, గొల్లలు ఈ సంగతులు అందరికీ ప్రచురము చేస్తూ వెళ్ళిపోయారు. అందరికీ. జ్ఞానులు కూడా వచ్చారు, మరలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ సంగతులను మాట్లాడకుండా ఉండగలరా? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టుకను గురించి, ఆయన మరణ సమాధి పునరుత్థానములను గురించి ప్రకటించవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది ప్రియమైన వారలారా. మన పిల్లలు ప్రయోజకులైనప్పుడు అందరికీ తెలియజేస్తూ సంతోషపడతాం కదా. మన పిల్లలు విదేశాలకు వెళ్ళినప్పుడు నా పిల్లలు దూరదేశంలో ఉంటున్నారు అని చెప్పుకొని ఆనందపడతాం కదా. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరి కోసం వచ్చాడు. నీ కోసం కూడా వచ్చాడు అని
పాపపు స్థితిగతులను గురించి మనుషులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు రాక వలన జరిగిన ఏవండి పాప విమోచన కొరకు, శాప విమోచన కొరకు మనం మాట్లాడుతున్నామా? దయచేసి మీరు ఆలోచించండి. ఎవరి పండుగలు వారివి అంటున్నారు ప్రియమైన వారలారా. క్రిస్మస్ అనేది ఒక వర్గానికి చెందిన పండగ కాదు. యేసుక్రీస్తు అందరి కొరకు వచ్చాడు. ఉదయించిన సూర్యుడు ఏ ఒక్కరి కొరకు అని మనం భావించగలమా? అలాగైతే యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆయన అందరి కొరకు వచ్చాడు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి ఆ నీతి సూర్యుడు ద్వారా వెలిగింపబడి ఆ నీతి సూర్యుడి వెలుగులో నీవు నేను ప్రకాశించాలి ప్రేమన వారలారా. అందుకే ఆయన ప్రకాశము సువర్తమానము అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలి. అలాగే నిజమైన క్రిస్మస్ ఆనందంలో అనేకులను పాలుపంపులు పొందుకొనేగలిగేలా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవదూత చెప్పిన మాట, ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము అని. ఇది కొందరికే మిగిలిపోయినట్లుగా, కొందరికి అందినట్లుగా, కొందరికి సంబంధించిందని ప్రపంచం అనుకుంటుంది ప్రేమన వారలారా. కానీ కానే కాదు. యేసుక్రీస్తు రాకమునుపు పాపపు స్థితిలో మానవాళి ఉంది అంటే అర్థం ఉంది. ఎందుకంటే విమోచకుడు లేడు గనక. కానీ యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నా రక్షణ నీ కళ్ళ ముందు ఆయన శిలువ యాగము ద్వారా సిద్ధముగా ఉన్న ఇంకా పాపములోనే ఉన్నావేమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇంకా ఆ పాపములోని నిజమైన వెలుగు చూడలేక, నిజమైన ఆనందము లేక, పాప భారముతోనే ఇంకా మూలుగుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. రక్షణ ఆయన రూపములో నీ కళ్ళ ముందున్నప్పుడు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన హత్తుకుంటాడు ప్రేమన వారలారా. చిన్న కుమారుడు మరలా వచ్చాడు. తండ్రి స్వీకరించాడు. అలాగే నీవు నేను క్రీస్తు చెంతకు రాగలిగితే ఆయన స్వీకరించగలడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకోలేడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం పెట్టిన ప్రేమ అయిందైతే ఆయన దగ్గరికి రాగలిగే ప్రేమ నీకు నాకు ఉందా? పోనీ ఇప్పటి వరకు పాపం చేసి మనం సాధించిందేంటి? చేసిన వాటికి తర్వాత కాలాలలో సిగ్గుపడుతున్నాం కదా! అలాంటప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎందుకు నిజమైన క్రిస్మస్‌లో నిజమైన ఆనందాన్ని మనం పొందకూడదో ఒక్కసారి ఆలోచించండి. రక్షణలో ఉండగలిగితే ప్రియమైన వారలారా, పరలోకానికి వెళ్ళే మహాభాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు అపవాది క్రియలను లయపరచడానికి ఆయన భూమి మీదికి వచ్చాడు ప్రియమైన వారలారా. తన శిలువ మరణము ద్వారా అపవాదికి అపజయాన్ని, నీకు నాకు విజయాన్నిచ్చాడు పాపము మీద. కాబట్టి ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు నిలబడాలి. ఆయన సువర్తమానమును, ఆయన పుట్టుక, మరణ, సమాధి, పునరుత్థానమును అందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆచార సంబంధంగా కాకుండా నాయన, ఆత్మీయంగా నాయన, నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపటంలో నీది ప్రేమ, మా కొరకు ఈ భూమి మీదికి రావటంలో యేసుక్రీస్తు త్యాగాన్ని కీర్తిస్తున్నాం నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఆత్మీయంగా నాయన నిజమైన ఆనందముతో నాయన నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నాయన ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానిస్తున్న నీ పిల్లలందరినీ నాయన బహుబలముగా నాయన ఈ క్రిస్మస్ దినాలలో నాయన సువార్త కొరకు వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, ఈ కార్యక్రమము కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. ఇందులో పెద్దలు ఉన్నారు నాయన, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు నాయన. తండ్రి, యువత ఉంది నాయన, వారికి చేసిన మేలులను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాయన ఇష్టపడుతున్నారు. తండ్రి,
వారి కష్టాలలో, వారి ఇబ్బందులలో, వారి భవిష్యత్తు ప్రణాళికలలోనైనా నీ సహాయాన్ని అనుగ్రహించి ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలపరచండి తండ్రి. సమస్త విషయాలలోనైనా ఆదరణ కలిగిస్తూ, ఆనందముతో, సంతోష సమాధానాలతోనైనా నీ పిల్లల కుటుంబాలను నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. దంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.